హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూద్దాం. చిత్రాలు చేసావే ఒక చిన్న ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. నేను 2 ఫాంట్స్ ఇస్తాను. ఓకే, యానిమేషన్ కానీ అది కానీ మంచిగా చాలా బాగా వచ్చింది. నాకైతే నచ్చింది. మీకు బై హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, ముందైతే మనమైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఒక కామెంట్ అనేది వచ్చింది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్లో వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న చేసిన కదా ఈ వీడియోకి కామెంట్ చేసిండు. ఓకే, అతను చేయమన్న కామెంటే ఇది. కామెంట్ చేసినందుకు ఈ 3D వీడియో అయితే చేసిన. ఓకే, ఇది వెరీ వెరీ థ్యాంక్స్ సో మచ్ అని చెప్పింది కదా. నేను చెప్పిన. నేను అశ్వత్థామ మూవీ నుండి నిన్నే సాంగ్ ఎడిట్ చేయవా అని అడిగిండు. ఓకే, దానిపైన అయితే నేను చేస్తా, కాకపోతే వాళ్ళు అతను లేట్గా కామెంట్ చేసింది కాబట్టి అది చేయలేకపోయినా నేనైతే కంపల్సరీ నేను చేస్తా. నేను వేరే ప్లానింగ్లో ఉన్నా కాబట్టి మనమైతే ఇది ఒక న్యూ సాంగ్ వచ్చింది, చిత్రాలు చేసావే అని. ఓకే, ఆ సాంగ్ అయితే అదైతే చేసుకోండి. నేను 2 ఫాంట్స్ ఇస్తాను. ఆ 2 ఫాంట్స్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ అనేది. ఇది ఒకటి కింద నేను ఇచ్చేసిన. నేను ఏదంటే ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చేసిన. ఏదైనా ఒక ఫోటో మీకు సంబంధించిన ఫోటో ఏదైనా ఉంటే మీరు ఏ ఫోటోస్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫొటోస్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్కు గోషన్ బ్లర్ అని ఉంటుంది. ఓకే, దానిపైన టచ్ చేసి మీరు ఇంకా ఇట్లా చేసుకున్నా సరే. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఫోటో అలాగ ఉన్నప్పుడు ఇలా కొంచెం చేసుకోండి. ఒక 500 అట్లా పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, 200 పెట్టుకున్నా కానీ ఏం కాదు. ఓకే, తర్వాత మనకు 4 గ్రూప్స్ అయితే మనకు ఇలా యానిమేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే కింది నుంచి పైకి రావడానికి. ఓకే, తర్వాత నల్ సపోర్ట్తో ఇలా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది వీడియో. మీకు 2 ఫాంట్స్ ఇస్తాను. ఆ ఫాంట్స్ అయితే మీరు చేసుకోండి. మీరేం లేదు ఫ్రెండ్స్, ఒక 12 గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, 12 గ్రూప్స్ ఉన్నప్పుడు మీరు ఒక గ్రూప్ పైన టచ్ చేయండి. ఏదైనా ఒక గ్రూప్ మనకు తెలుసు కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పైన టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఓకే, నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. ఓకే, ఇదైతే సెట్ అయిపోయింది. ఒకవేళ సెట్ కాలేదు అని మీకు అనిపిస్తే ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ షేప్ ఉంటుంది. ఓకే, ఎడిట్ షేప్ ఉంటే పైన హెడ్ సరిగ్గా కనిపిస్తలేదు కదా. ఓకే, వైలోకి వెళ్ళండి. వైలోకి వెళ్ళి కొంచెం పెంచుకోండి. ఓకే, సూపర్. ఓకే, ఇలాగైతే చేసుకోండి. మీకు కొంచెం అంటే టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి, చూసుకొని మంచిగా ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, ప్రతి ఒక్క గ్రూప్ అయితే ఇలాగైతే ఎడిట్ చేసుకోండి. ఒక్కోసారి మీకు ఏమవుతుందంటే ఇక్కడ అన్ని గ్రూప్స్ అయితే లైన్గా ఉన్నాయి కదా, ఒక గ్రూప్ ఏమవుతుందంటే ఇక్కడ దాకా కట్ అయిపోతుంది ఇది. ఓకే, ఇలాగైతే కట్ అయి వస్తుంది. మీరు ఎడిట్ చేస్తుంటే కట్ అయిపోతుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, మీకు దీనికి ఏం ఎఫెక్ట్ ఏమి ఇవ్వలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ దాకా ట్రిమ్ చేస్తున్నా. ఓకే, వచ్చేస్తుంది మనకి. ఓకే, మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఓకే, ఇంకా చివరి గ్రూప్లో మాత్రం నేను నా నేమ్ రాసుకున్న. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఓకే, ఎడిట్ గ్రూప్ అని టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ నా నేమ్ రాసుకున్న అదైతే మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఇక్కడ మనకి ఇలా అయితే ఉంది కదా. ఓకే, పైన ఫోటో రెండో ఫోటో కొంచెం రెడ్గా ఉంది కదా, పైన ఈ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి మీరు. ఓకే, మీరేం చేస్తుంటే సాచురేషన్ కానీ ఏదైనా తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఓకే, చూసుకోండి. సాచురేషన్ అనేది కొంచెం మంచిగా పెట్టుకోండి. ఓకే, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, అదే ఇలా పెడుతున్నా. ఓకే, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. నాకైతే నచ్చింది. ఓకే, కొన్ని ఫొటోస్కి చూడండి, కింది ఫోటో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ అయితే చేయండి. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.